అందరికీ ఈరోజు మేము ఒక స్లాబ్లో పైపులు వేయడానికి వచ్చామన్నమాట. కొత్త స్లాబ్ రేపు పొద్దున సీలింగ్ స్లాబ్ వేస్తున్నారు. మేము ఈరోజు వచ్చేసి పైప్ లైన్ చేసుకున్నాము ప్రశాంతంగా. ఎలా ఎంత నీట్గా చేసినామో ఎలా చేస్తామో మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలో పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఒక బెడ్రూమ్, సపరేట్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూము. మనకు ఇలా ఇది వచ్చేసి బీమ్లు వస్తున్నాయి. సిమెంట్ది పిల్లర్స్ అంటారు కదా, బీమ్స్లోకి మనం ఇట్లా డ్రాప్ అనేది బెండ్ ద్వారా మనం టేపు నీట్గా జారకుండా టేపు కట్టేసి కిందికి ఇట్లా వదిలేస్తాం. మనం ఇక్కడ బోర్డు దగ్గరలో అయితే మనకు అట్లా అనుకూలంగా ఇక్కడ డ్రాప్ దింపేసాం చూడండి. ఇలా దింపేసిన తర్వాత ఇలా నీట్గా టేపింగ్ చేసుకొని ఇలా బైండ్ ద్వారా కట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ మనం కదలకుండా పైపులు సిమెంట్ రోలర్ వచ్చినప్పుడు కదలకుండా పైపులు పెట్టుకోవాలి. తర్వాత ఇలా బాక్స్ లోపలికి పైపులు పూర్తిగా ఇలా లోపల పోయిన వరకు పెట్టి ఇలా టేపింగ్ చేసుకున్నట్టయితే ఎలాంటి మనకు సిమెంటు వండు అనేది బాక్స్లో పేరుకోదన్నమాట. లోపలికి పోయి ఇలా నీట్గా ఇలా డ్రాప్ దింపేసాం కిందికి మనం ఎక్కడెక్కడైతే కావాలనో. ఇక్కడ ఫ్యాన్ కోసం ఇక్కడ హుక్ పెట్టారు. ఫ్యాన్ హుక్ ఈ కడ్డీ ఫ్యాన్ది. సేమ్ ఇలాగనే మనకు వైర్లు పాకడానికి అనమాట. ఇది పైప్ లైనింగ్. సేమ్ ఇది ఈ బెడ్రూమ్లో కూడా ఇలాగే ఒక బాక్స్ 3 మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ ఒక బ్యాటరీ హోల్డర్ లేదా మనకు లైట్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ సేమ్ అలాగనే చూడండి ఎంత పెద్ద స్లాబ్ ఉందో. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో ఆడ కనపడుతుంది కదా, అదొకటి ఫ్యాన్ హుక్, ఆడొక ఫ్యాన్ది, 2 ఫ్యాన్లు డబుల్ ఫ్యాను. ఇక్కడ వచ్చేసి పైకి మనకి ఎప్పుడైనా పైన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా పైకి ఎత్తేసి ఇట్లా పెట్టేసారు. పైకి ఏమైనా మనకు కావాలనుకుంటే సమ్మర్ సీజన్లో ఇలా ఇక్కడ నుంచి వైర్లు తీసుకోవచ్చు. ఇక్కడ లైట్ కోసము ఈ లాస్ట్ లైటు. సేమ్ ఇలాగనే మధ్య నుంచి మళ్ళీ హోల్డర్ కోసం బయటికి బ్యాటరీ హోల్డరు. మరి ఆ లాస్ట్ 4 కార్నర్స్కి 4 లైట్స్ అండి. డ్రాప్ దింపేసాం కిందికి. సేమ్ ఇలాగనే ఈ కార్నర్లో ఒక బల్బ్ కోసం హోల్డర్ కోసం చూడవచ్చు మీరు కూడా. ఇలా నీట్గా ఇలా అట్ట కూడా పెట్టేసాం, ఎందుకంటే ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. ఇలా పెట్టామంటే మనకు స్లాబ్ వేసిన తర్వాత ఎక్కడ బాక్స్ ఉందని చెప్పి వెతుకోకుండా. ఇది కిచెన్ అండి. కిచెన్లో ఒకటి చాలని చెప్పినారు వాళ్ళు. ఫ్యాన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హోల్డర్ కోసం ఇక్కడ ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇది డైనింగ్ హాల్ లెక్క చిన్నది. డైనింగ్ హాల్లోకి ఇంకొక ఫ్యాన్ ఇక్కడ, ఇంకా బయటికి పక్కకు ఒకటి లైట్, ఎల్ఈడి లైట్ లేదా బ్యాటరీ హోల్డర్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే తీసుకొని వచ్చి ఇక్కడ ఒక డ్రాప్ దింపేసాం. ఇది వచ్చేసి మెట్ల స్టేర్స్ ఉన్నాయి కదా, ఈ స్టేర్స్ దగ్గరకు అనమాట. ఇక్కడ ఒక డ్రాప్ దింపేసాం. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఒక బాక్స్ 3 ఒక హోల్డర్ కోసం, మళ్ళీ ఇక్కడ ఒకటి బయటికి లైట్ కోసం, మళ్ళీ ఇక్కడ 2 ఇలా పైకి ఎత్తి పెట్టేసాం ఏమైనా కావాలనుకుంటే. అంతే అండి. చూసారు కదా మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ రిలేటెడ్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.